హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. వార్ వర్సెస్ వెల్త్. ఈ రోజుల్లో చూస్తే మనం యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కావచ్చు, ఇతర రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 24 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఏదైతే అది ఆవిరైంది. ఈ విషయాలపై చర్చించేందుకు మనతో పాటు లైవ్లో ప్రముఖ విశ్లేషకులు శ్రీమాన్ తులసి గారు ఉన్నారు. అట్లాగే జూమ్లో అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈ విషయాలపై వారితో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్లో అనిల్ గారు. సార్ చెప్పండి సార్, వార్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఈరోజు చూసుకున్న కొంత మిక్స్డ్ ట్రెండ్ చూపిస్తూ ఉంది. ఎట్లా ప్యానిక్ సిచ్యువేషన్ ఉందంటారా ఎట్లా? సో పక్కా అండి. ఏంటంటే మనము ఇది అన్ఎక్స్పెక్టెడ్, అప్పుడైతే యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంత వైడ్ స్ప్రెడ్ గా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇది ఓన్లీ ఏంటంటే ఇరాన్ తొందరగా లొంగిపోవచ్చు, ఆర్ ఇరాన్ అంత ఎక్కువగా ఫైట్ బ్యాక్ చేయదనుకున్నారు. బట్ ఇరాన్ ఏం చేస్తోంది, తన ఒక్క ఈ ఇజ్రాయెల్ పైనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలపై దాడి చేసేసి ఇది ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ గా చేయడం వల్ల మార్కెట్లు అనేది కుదేలయ్యాయి. దానివల్ల ఎస్పెషల్లీ ఆ హోర్ముజ్ సంధి ఏదైతే ఉందో దాన్ని ఒక ఆయుధంలాగా వాడుకొని దాన్ని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు అనేది $100 కూడా క్రాస్ చేయించింది, అండ్ 200 చేయిస్తామని భయపెడతా ఉంది. సో దీనివల్ల ఏంటంటే పక్క మార్కెట్స్ అనేది భయానికి కంపల్సరీ గురవుతాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్. తక్కువగా ఉంటేనే మార్కెట్స్ అనేది ఇండస్ట్రీ గ్రోత్ కానీ, ఎందుకంటే అన్ని రకాల సెక్టర్లకు కూడా క్రూడ్ ఆయిల్ అనేది ముడి చాలా ఇంపార్టెంట్ సరుకు. దాని ప్రైజెస్ పైనే ఇన్ఫ్లేషన్ కూడా చాలా దేశాల్లో డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మనం పరిస్థితి అంతే. ఎందుకంటే చాలా దేశాలు ఏంటంటే అంత ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఒక ఆయుధం లాగా ఇరాన్ వాడుతూ ఉంది. అండ్ ఇది ఇప్పుడే కాదు, ప్రధానంగా మిగిలిన ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు కూడా, అటు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా మార్కెట్స్ అనేది భయానికి గురి అవ్వడం క్వైట్ కామన్. అండ్ కానీ ఈసారి ఏంటంటే ఇంతకుముందు గల్ఫ్ వార్ లాగానే ఈసారి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగింది కాబట్టి మచ్ మోర్ సివియర్ ఇంపాక్ట్ అనేది మన సాధారణ వినియోగదారులకు కూడా కనబడతా ఉంది. అండ్ ఇన్వెస్టర్లకు కూడా, ఎవరైతే మంచి అంటే ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాల కోసం ఉన్నారో వాళ్ళు కూడా భయపడి ఎన్ని రోజులు ఇది యుద్ధం కంటిన్యూ అవుతుందో తెలియక భయానికి మార్కెట్లోంచి లాభానికి కానీ ఆ నష్టానికి కూడా క్వశ్చన్ రిపీట్ చేయరా? ఈ వార్ ఇంపాక్ట్ వల్ల గోల్డ్ వైపు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? గోల్డ్, సిల్వర్? సో ఒకటేంటంటే అండి, మామూలుగా ట్రెడిషనల్గా ఎప్పుడైనా సరే యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఇట్లాంటి యుద్ధాల వాతావరణం చూసినప్పుడు డబ్బులు అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ గోల్డ్ వైపు వెళ్ళేది. ఎందుకంటే అది ఒక సేఫ్ హెవెన్ లాగా ఉండేది అనమాట. బట్ కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఉంది అని అంటే మాత్రం గోల్డ్ అంత బాగా పెరగట్లేదు, కొంచెమే పెరిగింది. ఓన్లీ ఫిబ్రవరి 28 యుద్ధం జరిగిన ఒక్క రోజు, స్టార్ట్ అయిన రోజు, ఆ తర్వాత మండే రోజు అంతే తప్ప ఆ తర్వాత మాత్రం పెరగకపోవడానికి మేజర్ కారణం ఒకటి. అదేంటంటే డాలర్ అనేది స్ట్రెంగ్త్ అయింది. డాలర్ స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏంటంటే డబ్బులు అనేవి ఇటు గోల్డ్ వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా డాలర్ ఇన్వెస్ట్మెంట్ లోనే, అక్కడే ఫిక్స్డ్ ఇన్కమ్ లోనే, అక్కడే కరెన్సీ వైపు, గోల్డ్ కరెన్సీ ఎస్పెషల్ ఏంటంటే యుద్ధం అయినప్పుడు డాలర్ వీక్ అయితే గోల్డ్ వైపు మళ్ళొచ్చు. బట్ ఈసారి మాత్రం అలా జరగట్లేదు. ఎందుకంటే డాలర్ మరీ స్ట్రాంగ్ అవుతుంది. ఈవెన్ మనం చూసుకున్నా సరే రూపీకి అగేనెస్ట్ కూడా రూపీ నియర్లీ 92.5 డాలర్ పర్ రూపీస్ ఒక డాలర్ కి మారకం దగ్గర యూఎస్డి మారకం కన్వర్షన్ లో ఉంది. సో ఈ వీక్నెస్ వల్ల వేరే కరెన్సీస్ వీక్ అయ్యాయి, డాలర్ స్ట్రాంగ్ అయింది. దీని వల్ల ఒక రీజన్ కూడా ఈ బంగారం ఈసారి అంతగా ఎక్కువగా పెరగట్లేదు. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్లు మాత్రం ఇది స్టిల్ మంచి అవకాశం బంగారంకి ఇప్పుడు షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ వొలటిలిటీ ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలని, ఇరాన్ అంత తొందరగా సరెండర్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి డాలర్ గోల్డ్ వైపు అయితే మళ్ళొచ్చు. బట్ ఇంతకు ముందు లాగా ఒక 2 months బ్యాక్ జనవరిలో ఇచ్చిన రిటర్న్స్ మాత్రం ఇప్పుడు గోల్డ్ అంత బాగా ఇచ్చే అవకాశాలు లేవు. రైట్ సార్. ఇప్పుడు వార్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 25 lakh crores ఇన్వెస్టర్స్ సంపద అయితే లాస్ అయింది. అట్లాగే టూరిజం సెక్టార్ కావచ్చు, హోటల్ కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఓవరాల్ కలిపి ఎంత, ఒక 75 lakh crore వరకు ఇప్పటి వరకు లాస్ అయి ఉండొచ్చు అంటారా? రూపీ టర్మ్స్లో మీ అంచనా ఎట్లా? తప్పు. సో ఒకటండి, టూరిజం అండ్ ట్రావెల్ రంగాలు మాత్రం ఎస్పెషల్లీ, ఎందుకంటే గల్ఫ్ నేషన్స్లో మనం చూసుకుంటే వాటిపైన ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి.
సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల అక్కడ మొత్తం ఏవియేషన్ సెక్టర్ అనేది మోరార్లెస్ ఆగిపోయింది. Hmm. రోజుకి కనీసం $600 మిలియన్ నష్టం మిడిల్ ఈస్ట్ కి ఓన్లీ టూరిజం వల్లనే ఆగిపోవడం వల్ల నష్టం వస్తూ ఉంది. $600 మిలియన్ అంటే దగ్గర దగ్గర మనకి సో ఒక 3,000 కోట్ల నష్టం అనమాట. Hmm. సో ఎందుకంటే ఇన్బౌండ్ ట్రావెల్స్ అయితే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న 25% మిడిల్ ఈస్ట్ కే వెళ్తా ఉన్నారు అందరూ టూరిజం కి. సో అదంతా ఆగిపోయింది. సో దీనివల్ల ఇవంతా కూడా ఆగిపోయింది. కారణం మేజర్ రీజన్ ఏంటంటే కనెక్టివిటీ. Hmm. ఈ దుబాయ్, ఖతార్ కానీ సౌదీలో ఉన్న మల్టిపుల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక హబ్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. అటు యూరోప్ని కానీ, నార్త్ అమెరికాను కానీ, ఆఫ్రికాను కానీ, సౌత్ అమెరికాను కానీ, ఏషియాని కానీ కనెక్ట్ చేయడానికి. సో ఇలాంటి పరిస్థితులు ఆ హబ్ ఆగిపోవడం వల్ల అటు దుబాయ్కి, అటు అబుదాబికి కానీ అందరికీ పోయాయి. నష్టం జరుగుతూ ఉంది టూరిజం వల్ల. అండ్ ఈవెన్ దీనివల్ల భారతీయ టూరిస్టులు కూడా ఎక్కువ మటుకు ఏంటంటే ఇట్స్ చీపర్. మనకి దుబాయ్కి, అబుదాబికి వెళ్ళడానికి ఇంతకుముందు ఓన్లీ 15,000 టికెట్ పెడితే హైదరాబాద్ నుంచి దుబాయ్ దొరికేది టికెట్. బట్ ఇప్పుడు ఇవాళ మీరు సెర్చ్ చేస్తే 25,000 పైన కూడా దొరకట్లేదు. ఈవెన్ ఫ్లైట్స్ కూడా అంత రెగ్యులర్ గా లేవు. సో ఆబ్వియస్లీ అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మాత్రం దుబాయ్కి అండ్ ఆ సెక్టర్లకి టూరిజం అండి. రైట్ సార్. ఇప్పుడు వార్ వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతింటే ఈ బిజినెస్ ఎక్స్పెండిచర్స్ ఎలా పెరిగే అవకాశం ఉందంటారు? షార్టేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై. సో ఒకటి కంపల్సరీ మీరు చూసుకుంటే ఈ సప్లై చైన్ డిస్రప్షన్ వల్ల ఒకటి మేజర్గా జరిగేది ఏంటంటే ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ ఇంపోర్టర్స్ అవి. సో ఈ ఇంపోర్టర్స్ ఆగిపోయాయి. ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోయాయి. వెదర్ ఇట్ ఈస్ మనకు కూడా ఇండియా నుంచి హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి ప్రతిరోజు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి. అట్లాగే రష్యా నుంచి కానీ అండ్ చైనా నుంచి కూడా హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఆ సప్లై చైన్లు అన్ని డిస్టర్బ్ అయిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఆ కీ ఏరియా నుంచి ఎటువంటి వాణిజ్యం, ఎటువంటి షిప్స్ కూడా బయటికి రావట్లేదు. షిప్స్ కూడా బయటికి రాకపోతే ఏం జరుగుతుంది ఏంటంటే ఒకటి ఈ ఓన్లీ క్రూడ్ ఆయిల్ డైరెక్ట్లీ వెహికల్స్ కోసమే కాదు, దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అవి చాలా కెమికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈవెన్ దాని నుంచి వచ్చే సల్ఫర్ తో మన H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాము, దానివల్ల అన్ని ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కానీ, లాట్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీస్ కి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కి ఇవన్నీ కూడా దెబ్బతినడం వల్ల సప్లై చైన్స్ అనేది హ్యూజ్ డిస్రప్షన్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ చూసుకుంటే అన్ని జస్ట్ ఇన్ టైమ్ లో రెడీ అవుతున్నాయి. అంటే ఎవరు ఎక్కువ స్టోర్ చేసుకోవట్లేదు. అవసరానికి తగ్గట్టు సప్లై తీసుకొని ప్రొడక్షన్ చేసి పంపిస్తున్నారు. సో ఇట్లాంటి డిస్రప్షన్ వల్ల అన్ని అప్ స్ట్రీమ్ అన్ని సప్లై చైన్ కూడా డిస్టర్బ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్క ఇండియాలోనే కాదు, అటు కొరియాలో కానీ, అటు చైనాలో కానీ, మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఈ డిస్ట్రప్షన్స్ అయితే జరిగాయి. దీనివల్ల మిగిలిన ఈ చిప్స్, మన మెమరీ, ఇవన్నీ వీటి ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కెమికల్స్ ప్రైజెస్, ఫర్టిలైజర్ ప్రైజెస్ ఎస్పెషల్లీ ఇండియాలో పెరిగే అవకాశం. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గర